మే 15 దేవుని వాగ్దానం. నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొక్కుము. కీర్తనలు 143:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రభువు మనకి చక్కటి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తున్నాను. ప్రియులారా, మన జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా మరల్చబడాలి. మనము ప్రభువుకి ఇష్టమైన వారంగా ఉండాలి. అలా ఉండటానికి మన వంతు ప్రయత్నం, మనము చేయవలసినటువంటి కార్యములు చాలా స్పష్టంగా చేయాల్సి అవసరత ఉన్నది. ఈరోజు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడు నా విన్నపములను నీవు ఆలకించుము, నాకు జవాబు దయచేయము అని ఒక నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన అతడు చేయడం మనం గమనిస్తాం. నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. ఇది చాలా లోతైన అర్థాన్ని మనకి కలిగి చూపిస్తూ ఉంది. మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను చేసే విన్నపాలు ఏవైతే ఉన్నాయో, నా ప్రార్థన ఏదైతుందో అది విను, చెవియొగ్గి ఆలకించము అని ప్రభువు వైపుకు తిరిగి దేవుణ్ణి అర్థించటం మనం చూస్తాం. ప్రభువు మీద నమ్మకాన్ని కలిగి ప్రార్థించటం గమనిస్తాం. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం మొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని. మనము ఎప్పుడైతే మన సమస్య వచ్చిన క్షణము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామో, అప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా దేవునితో పెనవేసుకుని ఉన్నాయి అని ఒక గొప్ప నమ్మకము, నిరీక్షణ మనలో కలగాలి. అలా కలగకుండా మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ దేవుణ్ణి ఒక అవసరానికి మాత్రమే వాడుకునే ప్రార్థనలు మనం చేయడం విశ్వాస జీవితంలో సరి అయినది కాదు అని మీకు నేను ఈ ఉదయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుడు వాగ్దానం, అడుగుము నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. ప్రార్థించినప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభు చెప్తున్నాడు. మరి మన ప్రార్థనలో ఇలాంటి గొప్ప లక్షణం కలిగి మనం ప్రార్థిస్తున్నామా? దేవునికి ఎలాగున మన ప్రార్థనలు వెళుతూ ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభుకి ప్రార్థించేటప్పుడు పరిపూర్ణ నమ్మక విశ్వాసముతో దేవుని యందు మనము నమ్మిక కలిగి ఆయన మీద పూర్తిగా ఆధారపడి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఈ ఉదయం నీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తోడే ఉండండి. మీ సహాయము మా బిడ్డలకు దయచేయండి. ప్రభువా, వారి ప్రయాణాలు, పనులు, వారు చేసే ప్రతి కార్యముల యందు మీరు తోడుగా ఉండండి. సహాయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ప్రభువా, దినదినలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.